లో దేనికి సంబంధించి ఆయన ప్రసంగించబోతున్నారు అంటూ కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో వరంగల్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు సీఎం రేవంత్ సర్కార్ పలు అభివృద్ధి పథకాలకు కూడా శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఈ విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని దానికి సంబంధించి ఆయన అనేక విషయాలను కూడా వెల్లడించబోతున్నారు. సో కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ఆయన అభివాదం చేస్తూ అందరితో కూడా ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భాగంగా మహా ఉత్సవంగా మహిళోత్సవంగా మన ఓరుగల్లో జరుపుకుంటున్న కార్యక్రమాన్ని ఇప్పుడు జ్యోతి వెలిగించి శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఇతర మంత్రివర్యులు, అడ్వైజర్స్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, సిఎస్ గారు, అలాగే స్పోర్ట్స్ పర్సన్ నిఖత్ జరీన్ గారు, ఈషా సింగ్ గారు, అదిగో మహిళా శక్తికి వందనం, మహిళ అభ్యున్నతికి అభివందనం, మహిళల ప్రగతికి నమస్సులు. మన మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని ఇలా మహిళా శక్తి ఉత్సవంగా జరుపుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో ఒక నేత్రోత్సవంగా, ఆనందోత్సవంగా, మహోత్సవంగా ఈ మహిళోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గరీబీ హటావో అంటూ బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి సామాన్య ప్రజలకు పాలనను సమీపంగా తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఈ వేదిక మీద. ఈరోజు ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ఇందిరా మహిళా శక్తి భవనాల్ని శ్రీకారం చుడుతున్న వేళ మహిళా శక్తికి ప్రతీకగా, మహిళా చైతన్యానికి పతాకగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన, ప్రజా